హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 7ని డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ ప్రీవియస్‌గానే మనం 6 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 6 పార్ట్స్ అయితే చూడలేదో వాళ్ళందరూ కూడా ఆ యొక్క 6 పార్ట్స్ యొక్క డేటా చెక్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐ కార్డ్‌లో కూడా ఆ యొక్క 6 పార్ట్స్ సంబంధించినటువంటి డేటాను కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా ఆ యొక్క డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ దీనికంటే ముందుగానే మనం నంబర్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్‌తో పాటు పర్సెంటేజెస్, రేషియల్ ప్రపోర్షన్ లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో, అవన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే. లేట్ చేయకుండా ఈ యొక్క క్వెషన్ యొక్క డిస్కషన్‌లోకి వెళ్ళిపోదాం. డిస్కషన్‌లోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయాలి. అండ్ దాంతో పాటు వీడియో కింద ఒకటి బటన్ కనిపిస్తుంటది. ఏంటిది? ఈ విధంగా లైక్ బటన్. లైక్ బటన్ కూడా వెంటనే క్లిక్ చేసేయండి. సో, లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. కంప్లీట్ చేసేసారా? లైక్ చేసేసారా? సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసారా? ఓకే. కింద షేర్ బటన్ కూడా ఉంటది. వెంటనే షేర్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. The market price of a jacket is 1050. The shopkeeper earns a profit of 25% even after giving a discount of 10%. At what cost did the shopkeeper purchase it? ఓకేనా? ఒక జాకెట్ యొక్క ధర ఎంతంట? రూ. 1050 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా దుకాణదారుడు 25% లాభాన్ని పొందితే అప్పుడు దాన్ని ఎంత ధరకు కొనుగోలు చేసిండు? ఓకే. కాస్ట్ ప్రైస్ అడుగుతుండు. మనకేం కావాలండి? కాస్ట్ ప్రైస్ కావాలి. ఈ యొక్క డేటా మనకు కావాలి. ఓకే. సో, దీన్ని బట్టి ఆన్సర్ చేసేయండి. మనకిక్కడ వచ్చింది 1050. ఓకే. 1050 అండ్ 10% డిస్కౌంట్ ఇచ్చిండు. దేనిపైన? ప్రకటన వేల పైనే గదా! 10% డిస్కౌంట్ అంటే 90/100. ఓకే. సో, ఇక్కడేమన్నాడు 25% లాభం పొందుతుండు. ఇదంతా మనకి 25% లాభం వచ్చిన తర్వాత. సో, 125. సో, మనకు కావాల్సింది కొన్న వెల. దట్ ఈక్వల్స్ టు. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ 100కి ఇక్కడ 100కి క్యాన్సెల్. అండ్ ఇంకేమన్నా క్యాన్సెల్ అవుతుందా? 25 రెండ్ల ఇది 1050. సో, 25లో తీసుకుంటే 25 ఐదుల 125 అండ్ ఇది చూస్తే 105. 25 నాలుగుల 100. 25 నాలుగుల 100 అండ్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 100 అంటే ఇక్కడ 5. 5, 10, 5 ఇక్కడ 0, 50 అంటే 2ల. 25 42ల మనకు 1050 అండ్ 5 ఇది క్యాన్సెల్ అవుతుంది కదా! 5 ఒకట్ల 5 ఒకట్ల 5 40 5 ఎంబులు 18. సో, 18 ఇంటూ 42. సో, ఎందులో పోతుంది మొత్తం చేస్తే? 42 ఇంటూ 18. సో, 16 4 ఎంబులు 32 ఒకటి 33 ప్లస్ 2 ప్లస్ 4 సో, 6, 5, 7 సో, 756. సో, ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో, ఫస్ట్ క్వెషన్ కాబట్టి కొద్దిగా డీటెయిల్ చెప్తాను. తర్వాత మొత్తం కూడా మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. ఓకే. ఇది 22/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ 15 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ ఎట్ ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్. ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఈస్. సో, ఇక్కడ చూడండి మనకు 20 వస్తువుల యొక్క కొన్న ధర అంటే 15 వస్తువుల అమ్మకానికి సమానం అంట. ఓకే. సో, 15 ఐటెమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 20 ఐటెమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకే. సో, ఒక్కొక్క ఐటెమ్‌ని రూ. 5 కొన్నారనుకుందాం సింపుల్‌గా. ఒక్కొక్క ఐటెమ్‌ని రూ. 5 కొన్నారనుకోండి 25లో రూ. 100 అవుతుంది. అండ్ మనకిక్కడ 15 ఐటెమ్‌లు అమ్మితేనే మనకు రూ. 100 వచ్చేసిందండి. సో, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు. సో, ఇదేమవుతుంది? ఇది ఇక్కడికొచ్చేస్తుంది. ఇది 3ల ఇది 4ల క్యాన్సెల్ అవుతుంది. సో, ఇది ఎట్లా అవుతుంది? 4/3. సో, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 4 అయితే కాస్ట్ ప్రైస్ 3. సో, దీన్ని బట్టి మనకు లాభ శాతం, నష్ట శాతం కనుక్కోవచ్చు కదా! సో, 4లోంచి 3 పోతే 1 కొన్న వేల 3 ఇంటూ 100. సో, దట్ ఈక్వల్స్ టు 33 1/3%. సో, దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ కొన్న వేల కంటే అమ్మిన వేల పెద్దది కాబట్టి గెయిన్ అంటే లాభం వచ్చింది. ఓకే. సో, వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఇది మనకు 22/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. And next question. Find the selling price of an article whose market price is 4500 and discount allowed 4.2%. ఓకే. సో, ఒక వస్తువు యొక్క ప్రకటన ధర అంటే 4500 అంట. అండ్ దాంట్లో మనకు 4.2 డిస్కౌంట్ ఇస్తే అమ్మిన వేలను కనిపెట్టమంటుండు. సో, 4500లో ప్రకటన ధర అయితే
4.2 డిస్కౌంట్ ఇచ్చింది మనకు అమ్మిన వేళ. సో 100లో 4 పోతే ఎంత? 96. 96లో మళ్ళీ 0.2 పోతే 95.8/100. ఓకే. సో ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ ఈ యొక్క డేటాను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో 45 ఇంటూ 95.8. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 4311. ఓకే. సో 4311 అయితే రావడం జరుగుతుంది నియరెస్ట్. సో 4311. సో ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇది మనకు 22/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రైల్వే 2025 బేసిస్ పైన రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ లో అడిగినటువంటి కెమిస్ట్రీ యొక్క షిఫ్ట్ వైజ్ డేటా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. సో రైల్వే అప్కమింగ్ వచ్చినటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్. ఈ యొక్క డేటాను వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి ఇన్స్టామోజో సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే. And next question, the cost price of a keyboard and mouse is 3600. If the cost of the keyboard is 7 times that of the mouse, what is the cost price of the keyboard? ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక కీబోర్డ్ ఉందంట అండ్ అదేవిధంగా ఒక మౌస్ ఉందంట. ఈ రెండింటి మొత్తం అంట మనకు ఎంత అంట? 3600 అంట. ఓకే. కీబోర్డ్ ధర అనేది మౌస్ కంటే 7 రెట్లు ఎక్కువ అంట. సో మౌస్ అనేది మనం ఇక్కడ ఏమనుకుందాం? ఎక్స్ అనుకుంటే 7 రెట్లు అంటే ఇదేమో 7x. సో 7x + x = ఎంత అవుతుందంట? 3600. సో 8x that equals to 3600. ఓకే. సో 4 2ల 4 9ల 36 900. 2 1s are 2 450. ఓకే. సో x వాల్యూ that equals to 450. సో x విలువ వచ్చేసింది 450. గ్రేట్. మనకి ఇంకేం కావాలి? కీబోర్డ్ ధర కావాలి. అంటే 450 ఇంటూ 7 టైమ్స్. ఓకే. 4 ఏళ్ళ 28 2800 అండ్ 5 ఏళ్ళ 35 అంటే 350. సో 0 5 1 3 3150. సో yes. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 22/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. సో కొన్ని ఇంత డెడ్ ఈజీ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. And next question, a house and a garden together cost 51 lakhs and the cost of the garden is 5/12 of the cost of the house. Find the cost of the garden. ఓకేనా. సో ఇల్లు తోట రెండు కలిపి 51 లక్షలు అంట. సేమ్ ఇందాక చేసినటువంటి మౌజ్ మరియు ఇంకోటి ఏంటిది? కీబోర్డ్. సేమ్ అదే మోడల్. ఇక్కడ ఏం చేసిండు? భిన్నంలో ఇచ్చిండు. సో తోట ఖరీదు అంట ఇంటి ఖరీదులో 5/12 అవుతుందంట. అయితే తోట యొక్క ఖర్చును కనిపెట్టమంటుండు. ఇంటి యొక్క ఖరీదులో 5 భాగాలు. ఓకే. సో ఇక్కడ మనకు ఇల్లు 12 అనుకుంటే 12x అనుకుంటే మనకు తోట ఖరీదు ఎంత? 5x. ఈ మొత్తం కలిపితే 51 లక్షలు. ఓకే. సో ఇదే కదా భిన్నంలో ఉన్నటువంటి డేటాని మనం ఆల్రెడీ భిన్నాల గురించి తెలుసుకున్నాం కాబట్టి దీన్ని మనం విభజిస్తే ఇది ఇంటి ఖరీదు, ఇది వచ్చేసరికి తోట ఖరీదు, మొత్తం కలిపితే మనకు ఈ డేటా వచ్చేసింది. ఓకే. 12 + 5 ఎంత? 17. 17x that equals to 51 lakhs and 17 ఒకట్ల 17 3ల. సో x equals to 3 lakhs. ఓకే. సో ఇక్కడ అడిగింది ఏంది? తోట ఖర్చు. తోట ఖరీదు ఎంత? 5x. 5 3ల 15 అంటే 15 lakhs. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడగానే కన్ఫ్యూజింగ్ అవుతారండి. ఎందుకంటే ఇక్కడ భిన్నంలో ఇచ్చిర్రు కానీ కొద్దిగా లాజిక్ ఆలోచిస్తే ఈజీగా అయిపోతుంది. కొద్దిమంది ఏం చేస్తారంటే ఈ 12 అనేది మొత్తం అనుకొని దీంట్లో 5 ఏమో తోట, 7 వచ్చేసరికి ఏమో ఇంటి ఖరీదు అనుకుంటారు. ఎప్పటికీ ఆన్సర్ రాదు. ఓకే. ఇది మనకు 26/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. And next question, if the cost price of an article is 800 and if a 15% loss is incurred on selling the article, find the selling price. ఒక వస్తువు యొక్క ధర ఎంత? 800 అంట. ఓకే. అయితే ఆ వస్తువును అమ్మడం వల్ల 15% నష్టం వస్తే మనకు అమ్మకపు ధరను కనిపెట్టమంటుండు. ఓకే. సో వస్తువు ధర 800, 15% నష్టపోతే మిగిలింది ఎంత? 85.
ఇది చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. సో అది వస్తువే 800 అండి. సింపుల్ గా వస్తువే 800. దాంట్లో 15% నష్టమైతే ఓకేనా, దాంట్లో 15% నష్టమైతే మనకున్న అమౌంట్ తగ్గిపోద్ది కదా. 860 వస్తుందా? రాదు. అంటే ఒక ఆప్షన్ పోయింది. 800లో 10% 80 అంటే మనకి 720 అట్లా వస్తుంది. 760 వస్తుందా? రాదు. 780 అసలే రాదు. మిగిలింది ఇదొకటే. కాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ కామన్ సెన్స్ తోటి ఆన్సర్ చేసేసినాయండి. 680. ఓకే. చాలా క్వెషన్స్ మనం కామన్ సెన్స్ తోటి ఆన్సర్ చేసేటట్టే ఉంటాయి. ఎందుకంటే ఈచ్ క్వెషన్‌కి రైల్వేలో ఇచ్చినటువంటి టైమ్ కేవలం 54 సెకండ్స్ మాత్రమే. 54 సెకండ్స్‌లో క్వెషన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ అంటే ఎక్స్‌ప్లనేషన్ రాసుకోవాలి, అంటే ప్రొసీజర్ చేయాలి, తర్వాత ఆప్షన్‌ని పిక్ చేసుకోవాలి. సో, ఇదంతా అవ్వాలి అనంటే క్వెషన్ కూడా అట్నే వస్తది. మీరు పెద్ద పెద్ద లెక్కలు ట్రై చేస్తారు. పెద్ద పెద్ద లెక్కలు కాదు. రైల్వే ఏం చేస్తదంటే క్వెషన్ 54 సెకండ్స్‌లో సార్ట్ ఔట్ అయ్యేటట్టే ఇస్తది. కానీ కొద్దిగా లాజికల్‌గా ఇస్తది. మనం ఆ లాజిక్ ఉపయోగించుకోకుండా ఎస్ఐ కానిస్టేబుల్ క్వెషన్స్ అని, ఆ క్వెషన్స్ అని, ఈ క్వెషన్స్ అని ఇంతింత లెంత్ లెంత్ క్వెషన్స్ తీసుకొస్తాము. ఏమైతది అంటే ప్రాక్టీస్‌కి వేస్ట్ అయిపోతది. ఓకే. సో, ఇక్కడ చూస్తున్నారు కదా రైల్వే ఏ విధంగా క్వెషన్స్ ఇస్తుందనేది. సో, అది ఆన్సర్. సరే చూద్దాం. ఇక్కడ చూడండి. క్యాన్సెల్. 8 ఎముల్ 64, 640. 8 ఎద్దుల 40, 680 వచ్చిందా? ఈ కాలిక్యులేషన్ అన్నా రావాలి కనీసము. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా 2 వేరు వేరు నంబర్‌లున్నాయి. సింపుల్ ఇక్కడ చూడండి. 8 ఇంటూ 79 ఉంది. ఈ కాలిక్యులేషన్ చేయాలంటే మనకు చాలా టైం పడతది. కొంతమంది ఏం చేస్తారు? 8 చేసి 8 9 72 ఇట్లా చేస్తారు. ఇట్లా కాకుండా ఈ మెథడ్ అయితే మనకు ఫాస్ట్‌గా అయిపోతది. ఎట్లా? 8 ఇక్కడ దీంతోటి చూసుకోవాలి ఫస్ట్. 7 ఎంబుల్ 56, 560, 8 9 72 ఇట్లా తీసేసుకుంటే మనకు ఫాస్ట్‌గా అయిపోతది. ఓకే. ఇట్లా ట్రై చేస్తే కొంత బెటర్‌గా ఉంటది. ఓకే. టైం కూడా సేవ్ అయిపోతే ఎక్కడ మిస్టేక్ చేసినాం అనేది కూడా రీకాల్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మనకు 26, 9, 20, 22 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. A sells an article to B at a gain of 16%. B sells it to C at a loss of 15%. And C sells it to D at a gain of 20%. If the difference between the profits earned by C and A is 248, then the loss incurred by B is. So, A ఒక వస్తువును Bకి ఒక వస్తువును అమ్మిండంట. సో, A కొన్నటువంటి వెల అనుకుందాం. ఏ 100 రూపాయలు కొన్నాడు అనుకుందాం ఒక వస్తువుని. ఓకే. ఏ 100 రూపాయలకు కొన్నాడు. ఓకే. ఏ బికి అమ్మిండు. ఎంత? 16% లాభంతో. అంటే ఇది 116. ఓకే. బి సికి 15% నష్టంతో, అంటే 116లో 15% అంటే దట్ మీన్స్ 116 ఇంటూ 85/100 చేస్తే మనకు వచ్చేది ఏ వాల్యూ వస్తది ఇక్కడ? చేస్తే ఏమొస్తది? సి కొన్న ధర వస్తది. బి అమ్మిన వెల వస్తది. అండ్ నెక్స్ట్ ఏందంట? సి డికి 20% లాభంతోటి. అంటే వచ్చిన దాంట్లో 20% అంటే 120. అంటే 120/100. ఓకే. ఈ విధంగా చేస్తే సి మరియు ఏ ఆర్జించినటువంటి లాభాల వ్యత్యాసం. సో, ఏ ఎంత సంపాదించిండు? ఏ ప్రాఫిట్ ఎంత? ఏ ప్రాఫిట్ 100 రూపాయలకు కొని 116 అమ్మిండంటే ఎంత వస్తుంది? 16. ఓకే. అండ్ అదే విధంగా సి సాధించినటువంటిది. సి ఎంత సాధించిండు? సి ఇక్కడ కొన్న వెల, ఇక్కడ అమ్మిన వెల. ఈ రెండిటి యొక్క డిఫరెన్సెస్ తీసుకుంటే సి యొక్క ప్రాఫిట్ వస్తది. ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత అంట? 248 అంట. సో, ఈ యొక్క డేటా కావాలి అంటే ఈ యొక్క కాలిక్యులేషన్ రావాలి. దీన్ని తీసుకొచ్చి ఈడ పెట్టేస్తే ఈ కాలిక్యులేషన్ రావాలి. చేయండి. 116 ఇంటూ 85/100 98.6 వచ్చేస్తుంది. అండ్ డైరెక్ట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని దీన్ని 120 చేస్తే మనకు 118.32 రావడం జరిగింది. అండ్ ఇక్కడ సి యొక్క ప్రాఫిట్ ఏంటిది? సో, దీనిలోంచి దీన్ని లేదా దీన్ని, సో ఇక్కడ డికి అమ్మినటువంటి వస్తువు ఏదైతే ఉందో, సో ఇక్కడ డి కొన్నటువంటి వెలలోంచి సి కొన్నటువంటి వెలని తీసేస్తే మనకు 19.72. ఓకే. 19.72. సో, ఇక్కడ ఏమన్నాడు? సి మరియు ఏ ఆర్జించినటువంటి లాభాల మధ్య వ్యత్యాసం అనేది 248 అంట. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3.72. సో, ఈ డిఫరెన్స్ అనేది ఎంతకు సమానం? 248కి సమానం. ఓకే. అయితే బి వల్ల కలిగినటువంటి నష్టం ఏంటిది? అంటే బికి కలిగినటువంటి నష్టం ఏంటి? సో, బి ఎంత కొన్నాడు? 116 కొన్నాడు. ఎంతకు అమ్మిండు? 98.6కి అమ్మిండు. సో, ఇదే కదా నష్టం.
సో 116లోంచి 98.6 తీసేస్తే మనకు 17.4 రావడం జరుగుతుంది. ఓకే, 17.4 రావడం జరుగుతుంది. సో 17.4 వాల్యూ ఎంత? సో 3.72 = 240 అయితే 17.4 వాల్యూ ఎంత? సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 1160 రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 26/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి క్లియర్ గా. సో ఏం చేసిండంట, ఏ ఒక వస్తువుని బికి 16% లాభంతో అమ్మినాడ. ఏ 100 రూపాయలు కొంటే బి ఎంతగా వస్తుంది? బికి 16 రూపాయలు ఎక్స్ట్రా కాబట్టి 116కి బి కొన్నాడు. బి ఏం చేసిండు? సికి అమ్మిండు. ఆ వస్తువు మనకెంతకి 15% నష్టానికి అమ్మిండు. సో అమ్మడం వల్ల 98.6, 116 రూపాయలు కొన్నాడు, 98.6కి అమ్మాల్సి వచ్చింది. అండ్ సి ఏం చేసిండు? సి 20% లాభానికి అమ్మిండు. తక్కువ రేటుకి వచ్చింది కదా, ఏమంటే అమ్మేసిండు. సో అమ్మడం వల్ల సికి 118.32 రూపాయలు రావడం జరిగింది. 98.6 కొంటే 118.32 అనేది అమౌంట్ వచ్చేసింది. సో సి యొక్క ప్రాఫిట్ 19.72. ఏ యొక్క ఆదాయం తీసుకుంటే 100 రూపాయలు కొని 16% లాభం కాబట్టి 16. అండ్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 3.72. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత అన్నాడు? 248 అన్నాడు. 248. సో 17.4 దట్ ఈక్వల్స్ టు అడ్డగుణకారం చేస్తే మనకు 1160 వచ్చేస్తుంది. ఓకే. And next question. The selling price of a sewing machine is 19,440. If it was sold at 8% profit, then find its cost price. ఓకేనా? ఒక కుట్టు మిషన్ యొక్క అమ్మకపు ధర అనేది 19,440 అంట. ఒకవేళ దాన్ని ఎంత అమ్మితే 8% లాభానికి అమ్మితే మనకు కొన్న వేళ కనుక్కోమంటుండు. 19,440 అనేది 8% లాభంతో అమ్మిన తర్వాత అంటే ఇది 108కి సమానం. కొన్న వేళ కావాలి. సో ఇక్కడ వచ్చేదే కొన్న వేళ. ఓకే, సో దీన్ని సాల్వ్ చేసేయండి. 19,000 అనేది ఇక్కడ 19,448 108కి సమానం. అంటే 100 అంటే ఏమవుతుంది? ఇంకా తగ్గుతుంది కదా. ఓకేనా? 100 అనేది ఇంకా తగ్గుతుంది. సో 19,000 కంటే 20,000 ఎక్కువ ఉంది. ఇది కాదు. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్సే మిగిలినాయి. 33% ఛాన్స్ ఉంది. సో సాల్వ్ చేసేయండి. దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? చూడండి, 6 1 6, 6 48. ఓకే. నెక్స్ట్ 6లో తీసుకుంటే 6 3 18, 14, 6 2 12, 24, 6 4 24. అండ్ ఇక్కడ 0 0. ఓకే, సో 18 సేమ్ మళ్ళీ 6 3 18 అండ్ 32, 6 5 30, 24, 6 4 24, 0కి 0. అండ్ 3 1 3, 18 అండ్ ఇక్కడ 0. సో 180 into 100 that equals to 18,000. So this is our answer. Option C is our answer. Okay, option C is our answer. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్ గా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి డేటాని అయితే రిలీజ్ చేయడం జరిగింది చాప్టర్ వైజ్ గా. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ తో కూడినటువంటి డీటెయిల్ ప్రాబ్లమేటిక్ డేటాని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రతి రైల్వే ఎగ్జామ్ లో వచ్చినటువంటి డేటాతో పాటు ఇంపార్టెంట్ అయినటువంటి 1000+ న్యూమరికల్ సంబంధించినటువంటి డేటాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటాని వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఇన్స్టామోజో సైట్ నుంచి గ్యాదర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ని బూస్టప్ చేసుకోండి. ఓకేనా? అండ్ వీలుంటే ఒకసారి వీటికి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ కూడా మళ్ళీ ఒకసారి చూపించడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ మనకు 26/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question. If the market price of an article is 2,850 and the discount is 21%, then find the selling price. ఒక వస్తువు యొక్క ప్రకటన ధర ఎంత అంట? 2,850 అంట. 20% డిస్కౌంట్ ఇస్తే అమ్మకం వేల ఎంత? సో 2,850 into 21% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? 100లో 20 పోతే ఎంత? 100లో 20 పోతే 80, 80లో ఒకటి తగ్గిపోతే 79, 79/100. సో ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్. అండ్ ఇక్కడ ఈ యొక్క 0 తీసేస్తే మనకు 28.5 into 79. సో 9 5 45 అండ్ 9 8 72, 72 4 76.
అండ్ 9 2 18, 18 7 25 అండ్ ఇక్కడ పాయింట్ అండ్ 7 5 35 అండ్ 7 ఎంపుల్ 56 59 7 2 14 19 సో 5 నెక్స్ట్ 1 5 2251.5 2251 2521 2215 2259 2251 yes. So this is our answer. Option D is our answer. Okay. So ఇది మనకు 27/9/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question, a trader claims to sell rice at a profit of 25%, but also dishonestly uses a weight which is 15% less than the weight, less than what he mentioned on it. Find the total percentage of profit earned by the trader. ఒక వ్యాపారి బియ్యాన్ని 25% లాభంతో అమ్ముతున్నట్టు పేర్కొన్నాడు. అయితే మనకు అక్కడ ఏం చేసిండు, బరువు చెప్పిన దానికంటే ఇంకో 15% బరువు తగ్గించేసిండు. దానివల్ల మొత్తం లాభం ఏమవుతుంది? ఓకే, సో కాస్ట్ ప్రైస్ 100 అయితే 25% లాభంతో బియ్యాన్ని అమ్ముతుండు. సో సెల్లింగ్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 125. సో మనకి ఇక్కడ కేజీ బియ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి 1 kg దట్ ఈక్వల్స్ టు 1000 అయితే మనకి ఇక్కడ 15% తక్కువ బరువు, అంటే సెల్లింగ్ ఎంత చేస్తుండు 850. సో ఇది ఇక్కడ మనకి ఎక్కువ వాల్యూ ఇచ్చిన కాబట్టి దీన్ని కూడా 1000 తీసుకుందాం కాస్ట్ ప్రైస్. ఓకే, సో 1000 గ్రాములని మనకు 1000 రూపాయలకు అమ్ముతున్నాయని అనుకుంటే సింపుల్గా అయిపోద్ది. సో ఇక్కడ మనకు ఈ ధరకు అమ్ముతుండు అండ్ ఇక్కడ ఇది ఇస్తున్నాడు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1250 నుంచి 850 పోతే 400. 400 పై కొన్న వేళ మనకు ఇక్కడ అంటే క్యాండిడేట్కి ఇస్తుంది 850 ఇంటూ 100. సో ఇక్కడ జీరోకి ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్. 5 ఎంబుల 5 1 5 5 7 35. సో 800/17. సో ఇది మొత్తం సాల్వ్ చేసి మనకు నియరెస్ట్ 47 రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ 28/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question, on selling an article X at a loss of 10% and an article Y at a gain of 15%, a man gains 7 rupees. If he had sold article X at a gain of 12% and article Y at a gain of 5%, he would have gained 10 rupees. What is the total original cost price of X and Y? Okay na? So ఒక ఆర్టికల్ అంటే ఒక వస్తువునంట X 10% నష్టానికి దీన్ని మనకు 15% లాభానికి అప్పితే 7 రూపాయల లాభం వచ్చింది. ఓకే, సో Y ఇంటూ 15% లాభం కాబట్టి 15/100 మైనస్ ఎందుకంటే నష్టం కాబట్టి X ఇంటూ మనకు 10/100. సో దట్ ఈక్వల్స్ టు 7. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ సెకండ్ ఏం చెప్పిండు, ఒకవేళ Xను 12% లాభానికి అండ్ Yని 5% లాభానికి. సో Y ఇంటూ 5/100 ప్లస్ X అనేది ఎంత 12/100 చేస్తే మనకు ఎంత వచ్చింది అమౌంట్ 10 రూపీస్. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 2. ఓకే, సో ఇక్కడ Y ఉంది, ఇక్కడ Y ఉంది, ఇక్కడ X ఉంది, ఇక్కడ X ఉంది. ఓకే, సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈక్వేషన్ మీకు సాల్వ్ చేయడం వచ్చు కదా, ఇదేమవుతుంది డైరెక్ట్ గా 15y/100 అండ్ ఇది 10x/100 అండ్ ఇక్కడ కూడా 5y/100 అండ్ అది ఇక్కడ ఏమవుతుంది 12x/100. సో ఇక్కడ ఈ యొక్క 15 5 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 3 చేస్తే మనకు 15 ఇది వచ్చేస్తుంది, x వాల్యూ వస్తుంది. x వాల్యూని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. సో ఈ యొక్క బేసిక్ మీరు చేస్తారన్న ధైర్యంతో దీన్ని నేను స్కిప్ చేసేస్తున్నా. ఓకే, సో ఏం లేదు ఇక్కడ సింపుల్ ఏంటి, దీన్ని 15y/100 మైనస్ 10x/100 దట్ ఈక్వల్స్ టు 7. ఇది ఇంతకుముందు చేసిన మెథడ్ లో చేస్తే మనకు ఆన్సర్ రాదండి, ఎందుకంటే 10% మనకు లాస్ అంటే ఏం చేస్తాం 90% అంటే 90 తీసుకుంటాం, కానీ ఇక్కడ డైరెక్ట్ ఈక్వేషన్ బేస్ పైన కాబట్టి ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి
5y by 100 ప్లస్ 12x by 100 దట్ ఈక్వల్స్ టు 10. సో దీన్ని ఏం చేయాలి? ఇక్కడ 5y ఉంది, ఇక్కడ 15y ఉంది. దీన్ని ఇంటూ 3 చేస్తే 15y by 100 ప్లస్ 12 మూల 36 36x by 100 దట్ ఈక్వల్స్ టు 30. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, 15y ఇక్కడ 15y పోతుంది, 50 రావడం జరుగుతుంది. అండ్ x విలువను తీసుకొచ్చి ఏదైనా ఒక ఈక్వేషన్ దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే y విలువ మనకు 80 రావడం జరుగుతుంది. 80 మొత్తం అడిగింది మొత్తం కొన్న వేల. సో 50 ప్లస్ 80 మొత్తం 130. నెక్స్ట్ క్వశ్చన్, 100x were purchased for 100 rupees. 12x broken in transit. The trader sold the remaining eggs at 1.2 rupee per egg. Find the profit. 100 కోడిగుడ్లను 100 రూపాయలు కొనుగోలు చేసిందంట. అంటే ఒక్కొక్క కోడిగుడ్డు ధర ఒక్కొక్క రూపాయి. 12 కోడిగుడ్లు విరిగిపోయినాయి. మిగిలిన కోడిగుడ్లు ఎన్ని? 88. మిగిలిన కోడిగుడ్లని ఒక్కొక్క కోడిగుడ్ని 1.2 అమ్మినాడు ఇంటూ 1.20. సో 88 ఒకట్ల 88. 88 రెండులో ఎంత? 88 రెండులో ఎంత? 176. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 17.6. ఓకే, 6 పాయింట్ 7 8 ఎంత? 10. చెప్పండి, 8 7 15 కదా, 1 9 1 10 అంటే 105.6. ఓకేనా? అమ్మిన వేల ఎంత? 88 కోడిగుడ్లని 105.6. సో కొన్నది ఎంత? 100 రూపాయలు కొన్నాడు. ఈ గుడ్లు పగిలిపోయినా కూడా మనము పెట్టిన పెట్టుబడే కదా, పగిలిపోయినది మన దురదృష్టం, కానీ మనమైతే పెట్టిన పెట్టుబడే కదా. ఓకే, 12 కోడిగుడ్లను మనం కొన్నది. సో 100 రూపాయలు కొంటే మనకు 105.6 వచ్చేసింది. సో డిఫరెన్స్ ఎంత? 5.6. 105.6 నుంచి 100 తీసేస్తే మనకు 5.6 వస్తుంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ 5.60 ఇచ్చిండు, 5.06 ఇచ్చిండు. కన్ఫ్యూజన్ లో ఆత్రంలో మనం ఇది పెడతామని వాడు బాగా ఆలోచన. ఓకేనా? క్వశ్చన్ ఈజీగా ఇచ్చినాం కదా, లాజికల్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈవెన్ 28/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ రావు sold a car at 1,64,000, thereby incurring a 20% loss. The cost price of the car was. రావు ఏం చేసిండు? ఒక కార్ని 1,64,000 అమ్మిండట. దానివల్ల నష్టం వచ్చిందంట 20%. అయితే కొన్న ధర ఎంత? 1,64,000కి ఒక కారును అమ్మితే 20% నష్టం అంట. అంటే కారు ధర ఎంత? 80%. మనకు కావాల్సింది ఏంది? 100%. ఓకే, సో ఇక్కడ 0 క్యాన్సల్. 8 ఒకట్ల 8 2ల 16, 40, 8 5ల 40 అండ్ మధ్యలో 0 పెట్టేసుకుంటే అండ్ ఇక్కడ 0 మిగిలింది 0. 205000 205000 ఇక్కడ ఉంది. క్యాండిడేట్ మిస్టేక్ చేయాలని ఆప్షన్స్ కూడా ఎట్లా ఇచ్చిండు చూడండి, కన్ఫ్యూజ్ అయ్యేటట్టు. అండ్ ఎన్సీఆర్టీ బేస్డ్ స్టాటిక్ జీకే సంబంధించినటువంటి మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో 270+ పేజెస్ తోటి 110+ టాపిక్స్ తో కూడినటువంటి మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో మీకు అయితే డేటా అయితే అందుబాటులో ఉంది. ఇన్స్టామాల్ సైట్ నుంచి ఒక డేటాను మొత్తాన్ని కూడా ప్రాపర్ గా డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఎగ్జామ్ కి బూస్టప్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇది ఎప్పుడు వచ్చింది? 28/9/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నీలేజ్ బాట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ బేర్లీ ఫర్ 5,000, half of it sold at a profit of 20%. If Nilesh wishes to make a profit of 15% of the whole, find the selling price of the remaining barley. Okay, so Nilesh కొంత పరిమాణంలో ఏం చేసినంట? బార్లీని కొన్నాడంట. సో 5,000కి, సో 5,000 కి కొన్నాడంట. ఓకే, గుడ్. దాంట్లో సగం 20% లాభానికి అమ్మినాడు. మరి దీంట్లో సగం ఎంత? 2,500. ఎంత లాభానికి అమ్మిండు? 20% లాభానికి, అంటే 120/100. సో ఇక్కడ 2,500లో 10% ఎంత? 250. 250 ఎంత? 500. సో 2,500 ప్లస్ 500 ఎంత? మొత్తం ఏమవుతుంది? 3,000. ఓకే, సో అతనేమన్నాడు? మొత్తాన్ని 15% లాభంతో. సో ఇది మొత్తానికి 115 మొత్తం. సో 5,000లో 10% ఎంత? 500. అంటే ఈ యొక్క 500 ప్లస్ 5,500 అండ్ మనకి ఇక్కడ ఇంకో 5% ఉంది. 5 5ల 25. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 5,000 ఇది 100%. నెక్స్ట్ 10% 500 అండ్ నెక్స్ట్ 5%. సో 500లో మనకి ఇక్కడ 5% ఏమవుతుంది? 5,000లో 5% ఎంత? 50. 55లో ఎంత?
55 ఎంత 250 కదా 250. సో 0 5 అండ్ 7 5 5750. ఇట్లా చేస్తేనేమో మనం పార్టీషన్ చేస్తున్నాం. ఇది 100ల స్థానం కాబట్టి ఇంటూ 100 అంటే మనకు అదే వాల్యూ వస్తుంది. ఇందులో 10 ఇందులో 5 అట్లా తీసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే 5750 అండ్ ఇది వచ్చేసరికి 3000. సో మొత్తం మనకి ఈ రేట్కి అమ్మాలంటే సగాన్ని ఈ రేట్కి అమ్మితే మిగిలిన దాన్ని ఎంత కమ్మాలి? సో మిగిలింది ఎంత? ఈ రెండిట్లో తీసేస్తే ఇక్కడ 5000 2500 పోతే మిగిలింది ఎంత? 2500. సో ఇక్కడ ఎంత కమ్మితే మనకు ఇక్కడ రిమైనింగ్ ఎంత వస్తుంది? సో ఇక్కడ 0కి 0, 5కి 5, 7కి 7, 2. సో మనకు అవుట్పుట్ ఇది రావాలండి 2750 రావాలి. ఇక్కడ ఎంత పెడితే వస్తుంది? బార్లీ యొక్క అమ్మకాల ధరను అడిగిండు, డైరెక్ట్ ఇదే అడిగిండుగా. మనకి ఇదే వచ్చేసింది. ఇది అవసరం కూడా లేదు, మనం అనవసరంగా దీని గురించి ఆలోచిస్తా ఉన్నాం. సో 2750. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటది, నో ప్రాబ్లం. సో మనకు అడిగింది మిగిలిన బార్లీ యొక్క అమ్మకపు ధర. మిగిలిన బార్లీ యొక్క అమ్మకపు ధర ఎంత? 2750. ఓకే సో మనకి ఈ లెక్క కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు 28/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. సో మీరు ఇది ట్రై చేయండి, మీరు ఇక్కడ వదిలిపెట్టవద్దు. సో 2500కి ఎంత పర్సెంటేజ్ చేస్తే మనకు 2750 వస్తుంది. సో ఈ వాల్యూ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఓకేనా? ఈ వాల్యూ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో దీనికి దాన్ని కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ ఈ డేటా తీసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ ఏంటిదో మీరు చెప్పండి. ఇక్కడ దీని డిఫరెన్స్ ఎంత చెప్పండి? 2500కి 2750కి 250 తేడా. సో 2500కు 250 ఎంత? 10%. సో ఇక్కడ ఎంత వస్తుంది? 10 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది డేటా ఆ విధంగా వస్తుంది, అంటే 110 అవుతుంది. మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి మీరు. ఓకే ఒక లెక్క ఉంది అంటే అదే మోడల్ కాకుండా దాన్ని ఇంకా కొద్దిగా వేరియేషన్ మీరే సొంతంగా ట్రై చేయగలిగితే ఎగ్జామ్లో మనం ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే రఫ్ అండ్ టఫ్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ టేబుల్ అండ్ ఏ స్వింగ్ వేర్ సోల్డ్ ఫర్ 9936 each. The table was sold for a profit of 8% and the swing was sold for a loss of 8%. What is the gain or loss percentage in the whole transaction? ఓకే సో ఇక్కడ ఒక్కొక్క స్వింగ్ మనకు టేబుల్ మొత్తాన్ని కూడా 9936 అమ్ముడుపోయినాయి. ఈ అమ్మిన ధర కొన్న ధర కాదు. అయితే ఒకటేమో 8% లాభానికి పోయిందంటే ఇంకోటేమో 8% నష్టానికి అమ్మితే మొత్తం లాభ నష్టాల యొక్క శాతం ఎంత? ఓకే సో మనం సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. 8% లాభానికి అమ్మిండి అంటే ఇదేమవుతుంది? 108. 4/25 4/27. ఓకే అండ్ ఇది ఫస్ట్ ఐటమ్. అండ్ సెకండ్ ఐటమ్ కూడా 100 అనుకుంటే 25. ఇదేమవుతుంది? 8 తక్కువ అంటే 92 అంటే 23. ఓకే సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ సమానం ఇక్కడ. ఓకేనా? ఇది మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ డేటా ఇచ్చినటువంటి దాని ప్రకారంగా అయితే సెల్లింగ్ ప్రైస్ సేమ్ 9936 అనేది సెల్లింగ్ ప్రైస్, దట్ ఈస్ సేమ్. సో దీన్ని సమానం చేయాలంటే ఏం చేయాలి? దీన్ని 23తో దీన్ని 27తో మల్టిప్లై చేస్తే 27 2 54 అంటే 540. 27 ముళ్ళ 7 ముళ్ళ 21 అండ్ 2 ముళ్ళ 6 81. 27 ముళ్ళ 81 1 2. సో ఇది 621. ఓకే ఇది 621. మరి ఇదేంత? ఇది కూడా 621 అవుతుంది. ఓకే 27 into 23 అయినా 23 into 27 అయినా 621. సో ఇది కూడా మల్టిప్లై అవుతుంది కదా. 23 27 27. సో ఇక్కడ వచ్చినటువంటి డేటాను బట్టి మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్యాల్కులేషన్ చేస్తే 575 అండ్ ఇది వచ్చేసరికి మనకు 675. ఓకే సో 575 675 ఈ రెండింటిని కూడితే 75 150. ఓకే 12 ఇది 1250. ఓకే రెండు వస్తువుల యొక్క కొన్న ధర 1250 మనకు వచ్చేసింది. అండ్ ఇది చూసుకుంటే 2 4 12
అమ్మిన వేల 1242. ఓకే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1250 1242కి 8 1250 ఇంటూ 100. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 0.64 వచ్చేస్తుంది. సో 0.64 ప్రాఫిటా లాసా? సో కొన్న వేల 1250, అమ్మిందే 1242, తగ్గింది కాబట్టి మైనస్, అంటే 0.64% లాస్. ఈ క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇది 29/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి సిబిటి టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం డెడికేటెడ్ గా 25 గ్రాండ్ టెస్టులతో మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తెలుగు మీడియం సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఈ యొక్క డేటాని గ్యాదర్ చేసుకోండి. మన యొక్క ఛానల్ అండ్ సతీష్ ఎడ్యుటెక్ ఛానల్ తరపున మీకు యొక్క టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకే, and next question. If a dishonest shopkeeper claims to sell rice at a cost price but uses a faulty weight and thus gains 14%, then find the weight he actually gives per kilogram of rice for which a customer pays. సో మనకి అది నియరెస్ట్ డేటా అని ఉండేట్టు చూడండి. ఒక నిజాయితీ లేనటువంటి దుకాణదారుడు అంట బియ్యాన్ని కొన్న ధరకే అమ్ముతున్నట్టు చెప్తున్నాడు, కానీ లోపభూయిష్టమైనటువంటి బరువును ఉపయోగించి 14% లాభం పొందుతుండు. ఒకవేళ కస్టమర్ కేజీ బియ్యానికి అతనికి ఎంత బియ్యం వస్తుంది? 14% లాభం పొందుతుండు. ఓకే, సో కొన్న ధర ఏమవుతుంది? 100 అనుకుంటే 14% లాభం వస్తుంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ 114. ఓకే, 114. సో ఇక్కడ చూడండి, 114 ఈక్వల్స్ టు మనకు 1 kg అయితే, అంటే 1000 అయితే మనకు ఆ క్యాండిడేట్కి వచ్చేది ఎంత అంటే 14% లాభం వచ్చిన తర్వాత అతను ఖచ్చితంగా 1000 గ్రాములు ఇవ్వాల్సింది. అదే 100 రూపాయలకు అమ్ముతున్నా అని చెప్తున్నా అంటే 100 రూపాయల కాడ ఎంత వస్తుంది? అటు గుణకారం, అంటే 10,000 by 114. క్యాల్కులేషన్ చేస్తే మనకు 877.1 వస్తుంది. సో దిస్ ఈస్ నియరెస్ట్ టు, సో దిస్ వన్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు 29/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, and next question. A seller makes a profit of 20% if he uses 10% less weight than the actual weight while selling goods. What is his actual profit percentage? అమ్మకందారుడు 20% లాభం పొందుతుంది ముందే, మళ్ళీ అతను విక్రయించేటప్పుడు కూడా అసలు బరువు కంటే 10% తక్కువ బరువు ఉపయోగిస్తుంది. దానివల్ల డబల్ బెనిఫిట్ వస్తుంది. ఓకే ఓకే సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 20% లాభం పొందుతుండు కదా అమ్మినప్పుడు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 120. ఓకే, అండ్ అదే విధంగా మనకు విక్రయించేటప్పుడు అసలు బరువు కంటే 10% తక్కువ. సో అసలు బరువు 1000 అనుకుంటే, అండ్ మనకు తక్కువ అంటే ఏమవుతుంది? 900 గ్రాములు ఇస్తుంది. ఓకే, దీని యొక్క పర్సంటేజ్ తీసుకుంటే, సో ఇది సెల్లింగ్, ఇది బై 900 ఇంటూ 100. సో ఇదేమవుతుంది? 1000లో 900 పోతాయి, 100/900 ఇంటూ 100. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. సో 100/9. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 9 9 11 9 అండ్ 1/9 11 1/9 అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ డేటా ఉంది, అండ్ దీన్ని కూడా రేషియో తీసుకుంటే 25లో 26లా. సో మనకు ఫస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ 5 అయితే సెల్లింగ్ ప్రైస్ 6. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఆ యొక్క డేటాను కనుక మనం ఇక్కడ కంపారిజన్ చేస్తే, ఫస్ట్ 1000కి అండ్ దానికి సంబంధించి రేషియో తీసుకుంటే 11 1/9. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకుని ఈ విధంగా భిన్నాల్లో ఎట్లా చేస్తారని. సో ఆ యొక్క క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ 9:10 రావడం జరుగుతుంది. సో 9 5 45, 6 10 60. సో కొన్న వేల 45, అమ్మిన వేల 60. సో ఇప్పుడు దీన్ని బట్టేసి మనం లాభం తీసుకున్నట్లయితే 60లోంచి 45 పోతాయి. సో 60 - 45 కొన్న వేల 45 ఇంటూ 100. సో 15/45 ఇంటూ 100.
15 ఒకట్ల 15 ముళ్ళ 1/3 into 100 that equals to 33.333. So this is our answer. Option D is our answer. ఇది కూడా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్. ఓకే, చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ రేషియోకి ఇక్కడ వచ్చేసరికి మనకు ప్రాబ్లం అవుతుంది. ఈ 29 2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And this is the last question in this video. Find the gain percentage given that Bushra sold her scooter for 15,000, gaining 1/5 of the selling price. ఓకేనా, బుష్రా తన యొక్క స్కూటర్ అమ్మకపు ధరలో 5వ వంతు పొంది ఏం పొందింది? లాభం పొంది 15,000 అమ్మితే లాభం శాతాన్ని కనిపెట్టి ఉంటుంది. సో 15,000 దీంట్లో 1/5 వంతు లాభాన్ని పొందిందంట. ఓకే, సో 5 ఒకట్ల 5 ముళ్ళ 3 zeros. సో అతని యొక్క ప్రాఫిట్ వాల్యూ ఎంత? 3,000. సో లాభ శాతం, సో ప్రాఫిట్ ఎంత? 3,000. 15,000లో 3,000 తీసేస్తే ఎంత? 12,000. సో కొన్న వేలు ఎంత? 12,000 ఇంటూ 100. 3 సున్నాలు 3 సున్నాలు పోయినాయి, 3 ఒకట్ల 3 400 అంటే 25. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ కింద 15,000 వేసేస్తారు, మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ చూడండి, 15 వేస్తే 5 వస్తుంది, 5 అంటే 20 వస్తుంది. ఆప్షన్ బి అవుతుంది. అవ్వదు అది, ఎందుకంటే ఇక్కడ వచ్చేది ఎప్పుడైనా కొన్న వేళ రాయాలి, అమ్మిన వేళ రాయాలి. ఓకే, రైల్వే లెవెల్ 1 గ్రూప్ డి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా ఈ యొక్క టోటల్ డేటాని ప్రాపర్ గా అందులో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ యొక్క టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క క్లాసెస్ కంప్లీట్ తో పాటు పీడిఎఫ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ యొక్క కోర్సులో జాయిన్ అయిపోయి అందరికంటే ముందుగానే ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి మెటీరియల్ ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ బూస్టప్ చేసుకోండి. సో దిస్ ఈస్ క్లాస్ 7. ఇన్ని క్లాసెస్ అయినాయి, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంటెంట్. దాదాపుగా ప్రతి షిఫ్ట్ లో కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, ఒకటి కంటే ఎక్కువ కూడా మనకైతే కనిపించినాయి. ఓకే, ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి డేటా. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా. దీంట్లో 1-2 క్వశ్చన్స్ అని మీకు అర్థం కానట్టే ఉంటాయి, ఎందుకంటే కొద్దిగా ట్రిక్కీ మోడల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి వీడియోని కొద్దిగా ఫోకస్డ్ గా వింటూ మల్టీ టైమ్స్ వింటే మీకైతే క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.